నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి మనిషి బ్రతకడానికి నీరు, కూడు, గూడు, గుడ్డ, డబ్బు ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం అంతకన్నా ముఖ్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 20 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:39, చంద్రోదయం రాత్రి 12:22, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:03. తిథి సప్తమి ఉదయం 5:51 వరకు, తదుపరి అష్టమి తెల్లవారుజామున 4:55 వరకు, తదుపరి నవమి. నక్షత్రం ధనిష్ట రాత్రి 7:19 వరకు, తదుపరి శతభిషం. కరణము భవ ఉదయం 5:51 వరకు, తదుపరి బహలవ. సాయంత్రం 5:23 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:55 వరకు, తదుపరి తైతుల. యోగము ఇంద్రము రాత్రి 12:39 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:02 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:50 వరకు. వర్జ్యం రాత్రి 2:34 నుండి 4:08 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 9:15 నుండి 10:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 20 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి ఉదయం 5:51 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. బుధవారం తెల్లవారుజామున 4:55 వరకు ఉంది, తదుపరి నవమి. సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజులో శుభకార్యాలు చెయ్యకూడదు. అంతేకాకుండా అష్టమి తిథి క్షయతిథి అయ్యింది. క్షయతిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ధనిష్ట నక్షత్రం సప్తమి తిథి మంగళవారం కలియుగతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:47 నుండి ఉదయం 5:52 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి సంతోషం, లాభం వచ్చే పని మాత్రమే చేయండి. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. నక్షత్ర బలం ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో నక్షత్ర బలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభాద్రపద మరియు రేవతి. శతభిషం నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ముఖాసురుడిని ఏకకాలంలో తమ బాణాలతో సంహరించిన వారు శివుడు, అర్జునుడు. ఈరోజు ప్రశ్న: అర్జునుడికి శివుడు ఇచ్చిన అస్త్రం ఏమిటి? పాశుపతాస్త్రం, శివధనుస్సు, గాంధీవం, గొడ్డలి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఎవరి కోసమో నిరీక్షించకుండా స్వయంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృషభ రాశి కార్యభారాన్ని లెక్క చేయకుండా లక్ష్యాల వైపు కొనసాగుతారు. మిథున రాశి స్నేహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. కర్కాటక రాశి ఒక ప్రమాదం లేదా ఒక సంఘటన నుండి బయటపడతారు. సింహరాశి మిమ్మల్ని ఎవరు ఏమన్నా లక్ష్య పెట్టకుండా గమ్యాన్ని చేరుకుంటారు. కన్య రాశి ఓర్పుగా ఉన్న మీపై విమర్శలు తప్పవు. తులారాశి విద్యార్థులు విజయాలకు చేరువ కాగలరు. వృశ్చిక రాశి ఎటువంటి కార్యం చేపట్టినా విజయమే వరిస్తుంది. ధనుస్సు రాశి స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. మకర రాశి విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిచ్చి కొత్త ఆశలు చిగురిస్తాయి. కుంభరాశి కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. మీనరాశి కార్యక్రమాలు సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.